హాయ్ వ్యూయర్స్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళ కంటే కూడా ఎక్కువగా పాపులర్ అవుతున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు వేణుస్వామి. సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పి పెద్ద షాక్ అయితే ఇచ్చారు. మొదట్లో ఆయన మాటను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన చెప్పినట్టే సమంత నాగచైతన్య విడిపోయారు. దాంతో ఒక్కసారిగా వేణుస్వామి పేరు మార్మోగింది. అసలు ఎవరి వేణుస్వామి అంటూ చాలా మంది ఆయన గురించి గాలించారు. ఆ తరువాత చాలా మంది సినీ సెలబ్రిటీలకు జాతకాలు కూడా చెప్పారు ఈ పాపులర్ జ్యోతిష్యుడు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలు వేణుస్వామితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. ఇక హీరోయిన్స్ కూడా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన్ లాంటి హీరోయిన్స్ దగ్గర నుంచి టీవీ యాక్ట్రెస్ వరకు చాలా మంది ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో వేణుస్వామి చెప్పిన జాతకం రివర్స్ అయింది. దాంతో ఆయన ఇకపై రాజకీయ నాయకుల జాతకాలు చెప్పను అని నిర్ణయించుకున్నారు. అయితే రీసెంట్ గా నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్య కూడా విడిపోతారని చెప్పుకొచ్చాడు వేణుస్వామి. దాంతో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే వచ్చాయి. ట్రోల్స్ దెబ్బకు వేణుస్వామి ఇక ఈ సినిమా వాళ్ళ జాతకం కూడా చెప్పనని నిర్ణయించుకున్నాడు. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక జీవితంపై కూడా వేణుస్వామి కామెంట్ చేశాడు. రకుల్ కు పెళ్లి తర్వాత కలిసి రాదు అని కూడా అన్నారు. ఆయన భర్త అప్పుల్లో కూరుకుపోతాడని చెప్పారు. అలాగే రకుల్ ఆమె భర్త కూడా విడిపోతారని సంచలన కామెంట్స్ అయితే చేశారు వేణుస్వామి. రకుల్ కు ఎంగేజ్మెంట్ అయినప్పుడే వాళ్ళిద్దరూ విడిపోతారని చెప్పారు వేణుస్వామి. ఇప్పుడు మరోసారి వేణుస్వామి చేసిన ఆ ఓల్డ్ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.